ఏపీ నకిలీ మద్యం తయారీ కేసులో విచారణ కొనసాగుతుంది. అదేపల్లి బ్రదర్స్ ను ఇవాళ 4వ రోజు ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. కేసులో A1 గా జనార్దన్, A2 గా జనార్దన్ సోదరుడు జగన్మోహన్ ఉన్నారు. 3వ రోజు విచారణలో జోగి రమేష్ పై అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. దీంతో జోగి రమేష్ అండతోనే ఇదంతా చేసినట్లు విచారణలో జనార్దన్ చెప్పినట్లు సమాచారం. ఏపీ నకిలీ మద్యం తయారీ కేసులో విచారణ కొనసాగుతుంది. అదేపల్లి బ్రదర్స్ ను ఇవాళ 4వ రోజు ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. కేసులో A1 గా జనార్దన్, A2 గా జనార్దన్ సోదరుడు జగన్మోహన్ ఉన్నారు. 3వ రోజు విచారణలో జోగి రమేష్ పై అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. దీంతో జోగి రమేష్ అండతోనే ఇదంతా చేసినట్లు విచారణలో జనార్దన్ చెప్పినట్లు సమాచారం. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే మానస, ఈ నకిలీ మద్యం కేసులో ఈ రోజు 4వ రోజు విచారణ జరుగుతుంది. ఎక్సైజ్ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. ఎవరైతే A1 నిందితుడిగా ఉన్నాడో జనార్దన్ విచారిస్తున్నారు. అయితే నిన్న విచారణలో జోగి రమేష్ సంబంధించిన పలు అంశాలను ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. జోగి రమేష్ దీని అందరికీ సూత్రధారని చెప్పి 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పేసి దీని అంతటి మీద విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా మొలకల చెరువును ఎందుకు టార్గెట్ చేసుకున్నారు, మొలకల చెరువులో ఈ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరెవరిని టార్గెట్ చేసి ఎవరెవరిని ఇరికించాలని చెప్పేసి దీనిలో ఇచ్చేయడం జరిగింది అనే దాని మీద పూర్తిగా అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. అధికారులకు నిన్న కీలక సమాచారం కొంత లభ్యమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు బదిలీ చేయడంతో ఉన్నతాధికారులు దాని మీద ఇప్పుడు ఎవరైతే నిందితులు జనార్దన్ ప్లస్ జగన్మోహన్ ఎవరైతే A1, A2 ఉన్నారో వాళ్ళిద్దరు ఇచ్చిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు బదిలీ చేయడం జరిగింది. ఉన్నతాధికారులు ఈ సమాచారం పైన ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది దాని మీద కూడా ఇంకో విచారణ కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే దీని అంతటిని కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే జోగి రమేష్ తమకి ఇలా సూచనలు చేశాడని చెప్పేసి చాలా వరకు డబ్బులు ఆఫర్ చేస్తారని చెప్పేసి ప్రస్తుతానికి ఎవరైతే జనార్దన్ ఉన్నాడో ఆయన ఆర్థికంగా కొంచెం చితికిపోయి ఉండటంతో జోగి రమేష్ ని ఆర్థికంగా వాడుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డాని చెప్పేసి కూడా జనార్దన్ పోలీస్ అధికారుల సమక్షంలో ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని అంతటి మీద ఇంకా లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. 3వ రోజు వచ్చిన సమాచారంతో చాలా వరకు కీలక సమాచారం వచ్చిందని కూడా సమాచారం ఉంది. అయితే 3వ రోజు వచ్చిన సమాచారంతో దాని మీద పోలీసు ఉన్నతాధికారులు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ సమాచారం బట్టి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే జోగి రమేష్ చుట్టూతా ఉచ్చు బీచుకుంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. నిందితులు చెప్తున్న సమాచారం జోగి రమేష్ కి పూర్తిగా జోగి రమేష్ దీనిలో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా ఆధారాలు ఉన్నతాధికారులకు చెప్పడం కూడా జరిగింది. దీని అన్నిటి మీద కూడా పూర్తిగా విచారణ జరుగుతుంది. ఏదైతే జోగి రమేష్ ఎక్కడి వరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇప్పుడు జోగి రమేష్ ని కలిశారు, ఎంతెంత అమౌంట్లు ట్రాన్స్ఫర్ అయింది అన్న దాని మీద కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. మానస, అయితే సుబ్బు చెప్పండి, జోగి రమేష్ పై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా జోగి రమేష్ పాత్ర ఇప్పటికే ప్రస్ఫుటం అయింది. అయితే జోగి రమేష్ ఇప్పటికి ఆయన ఎదురుదాడి చేయడం కూడా మొదలు పెట్టాడు. తాను బీసీనని చెప్పేసి నా మీద నన్ను కావాలని చంద్రబాబు నాయుడు ఇరికిస్తే ప్రయత్నిస్తారని చెప్పేసి ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలు సేకరించి న్యాయపరంగా ఆయన్ని పూర్తిగా సరెండర్ చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ సంబంధించి ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎలా కలిశారు, టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే జనార్దన్ జోగి రమేష్ కలిసిన ఆధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పటికే సేకరిస్తానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు గతంలో జోగి రమేష్ ని కలిశాను అని జనార్దన్ చెప్పినప్పుడు కొన్ని సీసీ ఫుటేజ్ కూడా యాక్సెస్ చేయడం కూడా జరిగింది. సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలించారు అధికారులు. ఈ నేపథ్యంలో టెక్నికల్ గా జోగి రమేష్ ని ఏదైతే నిందితులు చెప్పిన ఆధారాలు కాకుండా టెక్నికల్ గా జోగి రమేష్ పక్కకి ఈ కేసుని తప్పించుకునే అవకాశం లేకుండా పక్కాగా
ఈ కేసులో ఎవిడెన్స్లు గ్యాదర్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉండటంతో ఉన్నతాధికారులు రంగంలో దిగి టెక్నికల్ ఎవిడెన్స్లు ఏదైతే ఉన్నాయో జోగి రమేష్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎవరెవరితో మాట్లాడారు అనే దాని మీద, ఎవరెవరు ఇప్పుడు నిందితులకి ఎవరి ద్వారా సహాయం అందించారు, డైరెక్ట్ గానే సహాయం అందించారా, ఏ అకౌంట్ నుంచి మనీ వెళ్ళినాయి అని చెప్పేసి ఈ టోటల్ గా దీని అందరి మీద కూడా ఉన్నతాధికారులు యాక్సెస్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మానస్. ఓకే, థ్యాంక్ యూ సుబ్.